హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో చేశాను అనమాట. బ్రెడ్ పిజ్జా చేశాను ఓటీజీలో అనేసి. సో దాని గురించి డీటెయిల్స్ అయితే చెప్తాను అని చెప్పాను. సో ఇప్పుడైతే నేను దాని గురించి డీటెయిల్స్ చెప్తాను అండ్ అలాగే పిజ్జా కూడా చేస్తాను. సో ఎలా వస్తుందో చూద్దాం, ఓకేనా. సో ఓటీజీ అయితే ఇది అనమాట. సో ఇదైతే వండర్ షెఫ్ ఓటీజీ అనమాట. 28 లీటర్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఇలా వచ్చింది. సో ఇదైతే సో ఇందులోకి ఏమేమి వచ్చాయి ఏంటి అనేది నేను చెప్తాను. ఇదైతే హ్యాండిల్ అన్నమాట. సో ఇది ఒకటైతే వచ్చింది అండ్ అలాగే ఒకటి బేకింగ్ ట్రే వచ్చింది. ఇలా బేకింగ్ది ఇలాంటిది ఒకటి వచ్చింది అనమాట. ఇది కూడా ఒక సర్టెన్ ట్రే. సో దీంతో పాటు గ్రిల్ చేసుకునేది కూడా వచ్చింది మనకి. సో ఈ ఓటీజీ యాక్చువల్ గా దీని కాస్ట్ వచ్చేసి 8,000 రూపీస్ ఉండింది. సో నాకు మాత్రం నేను ఒక పాయింట్స్ తోనైతే తీసుకున్నాను అనమాట. మా ఆఫీస్ లో అప్రిసియేషన్ పాయింట్స్ అని ఇస్తారు. సో నాకు 455 పాయింట్స్ కి అయితే నేను ఇది ఆన్లైన్ లో మా పోర్టల్లో అయితే తీసుకున్నాను, మా బ్యాంక్ కి సంబంధించిన పోర్టల్లో. సో ఇది 455 పాయింట్స్ కి వచ్చింది. ఆన్లైన్ లో దీని కాస్ట్ వచ్చేసి 8,000 రూపీస్. 28 లీటర్స్ వండర్ షెఫ్ అనమాట ఇది. సో ఇప్పుడు దీనిలో పిజ్జా ఎలా చేయాలి అనేది అయితే చూద్దాం మనము. సో దీనికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆపరేటివ్స్, సో అవన్నీ కూడా చూపిస్తాను నేను మీకు. సో ముందు మనం అయితే ప్రీ హీట్ పెట్టుకోవాలన్నమాట. సో ప్రీ హీట్ అయితే ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. సో ప్రీ హీట్ అయితే చేద్దాం ఇప్పుడు మనము, ఓకేనా. సో ప్రీ హీట్ కి ఒక 10 మినిట్స్ పెడుతున్నాను నేను ఇక్కడ. అండ్ అలాగే దీన్ని కన్వెన్షన్ ఫ్యాన్ మోడ్ లో పెడుతున్నాను, ఫుల్ ఫ్యాన్ మోడ్. అండ్ ఇది వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి 100 లో పెట్టాను. అండ్ నెక్స్ట్ కీప్ వార్మ్ అండ్ బాటమ్, సో బోత్ పెట్టాను నేను. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఓవెన్ అయితే ప్రీ హీట్ అవ్వాలి. సో ఇప్పుడు పిజ్జా అయితే రెడీ చేస్తాము. సో ఇప్పుడు పిజ్జా రెడీ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే పిజ్జా బేస్ అన్నమాట. సో బేస్ తీసుకున్నాను. సో ఇప్పుడు బేస్ తో మనము కెచప్ తీసుకోవాలి. ఇది పిజ్జా సాస్, ఓకే. సో పిజ్జా సాస్ అయితే నేను వేసుకుంటున్నాను ఇక్కడ. సో పిజ్జా సాస్ మొత్తం ఇలా అయిపోయిన తర్వాత సో ఫస్ట్ అయితే మోజరెల్లా చీజ్, సో ఇదైతే స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను మొత్తము. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం టాపింగ్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వేస్తున్నాను, ఆనియన్ అండ్ అలాగే క్యాప్సికము, టమాటా. సో ఈ 3 మాత్రం నేను యూస్ చేస్తున్నాను ఇప్పుడు. మీ దగ్గర ఇంకా ఏవైనా ఉంటే కూడా మీరు, అంటే మష్రూమ్స్, అలాగే పన్నీర్, ఆలివ్స్, ఇలా ఏవి ఉన్నా సరే మీరు యూస్ చేయొచ్చు అనమాట. సో నా దగ్గర అయితే టాపింగ్స్ ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి, కాబట్టి నేనైతే ఇవే యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే కార్న్ వేస్తున్నాను. ఇక్కడ మీరు బేబీ కార్న్ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది బేబీ కార్న్ అయితే కూడా. అలాగే మష్రూమ్స్ వేసినా బాగుంటుంది, పన్నీర్ వేసుకున్నా బాగుంటుంది. సో ఏదైనా సరే బాగుంటుంది అనమాట, మనకి టాపింగ్స్ ఏది యాడ్ చేసుకుని. ఇక్కడ ఓవర్లోడెడ్ కార్న్ లాగా ఉంది చూసారా. సో మళ్ళీ దీనిపైన మళ్ళీ చీజ్ వేస్తున్నాను. సో చీజ్ వేసేసాను, అయిపోయింది. ఇప్పుడు ఒరెగానో వేస్తున్నాను. అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్. నా మన పిజ్జా బేస్ అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో అయితే పెట్టేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ టైమర్ చేంజ్ చేసుకోవాలి. సో టైమర్ వచ్చేసి 25 మినిట్స్ పెట్టాను, ఓకేనా. సో ఇంకా మిగతాదంతా సేమ్ అనమాట, ఏం చేంజ్ చేయకూడదు. డిగ్రీస్ మాత్రము 180 డిగ్రీస్ లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇది 180 డిగ్రీస్ లో పెట్టుకున్నాను. ఇది లో అండ్ హై, అంటే కింద
మీద అంటే అప్ అండ్ డౌన్ రెండు కూడా హీట్ అయ్యే విధంగా. అండ్ ఇదైతే 25 మినిట్స్ టైమర్ ఆన్ చేశాను. అండ్ ఇదైతే కన్వెన్షన్ మోడ్ లో పెట్టాను. సో ఇప్పుడు పిజ్జా అయితే పెట్టేశాం కదా, సో ఎలా అయితే చూద్దాం. మా ఇంటి దగ్గర చూసారా ఎలా ఉందో. సో వర్షం పడింది ఇప్పుడు, సో అందుకే చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతున్నాయో. ఇంత మంచి వెదర్ కి మంచిగా పిజ్జా తింటే చాలా బాగుంటది. ఫుల్ వాటర్ చూడండి ఎలా ఉన్నాయి. ఆల్మోస్ట్ చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఇంకా టైమర్ ఇంకొక 10 మినిట్స్ అయితే చూపిస్తుంది అనమాట టైమర్ మనకి. సో లెట్స్ వెయిట్ ఫర్ 10 more minutes. పిజ్జా ఎలా అవుతుందో తెలిసిపోతుంది మనకి అవుట్పుట్. సో ఇక్కడ వన్స్ అయిపోయిన తర్వాత ఆటో ఆఫ్ అయితే అయిపోతుంది మనం టైమర్ సెట్ చేసిన తర్వాత. సో మనకి అంటే మాడిపోతుంది అనే టెన్షన్ ఉండదు. సో ఇప్పుడైతే పిజ్జా అయితే ఓపెన్ చేద్దాం, మనం ఎలా వచ్చిందో చూద్దాము. సో చూసారా పిజ్జా అయితే ఇలా అయిందనమాట. సో ఇప్పుడు దీని అయితే కట్ చేద్దాం. బాగుంది, సరేదా. చాలా బాగా వచ్చింది, ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు.